हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం భక్తి యోగంలో 13వ శ్లోకాన్ని 14వ శ్లోకాన్ని ఇప్పుడు విచారణ చేసుకుందాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఈ రెండు శ్లోకాలు సాధనలు చెప్తున్నాడు. భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేది విశదంగా చెప్తున్నాడు. చూడండి, భక్తి యోగాన్ని చెప్తున్నాడు, భక్తుడి లక్షణాలు చెప్తున్నాడు. భక్తుడు ఎలా ఉంటే భక్తుడవుతాడు, ఎలాంటి భావాలు కలిగి ఉండాలి, ఆచరణ ఎలా ఉండాలి, దినచర్య ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు. దాన్ని చెప్తూ ఇప్పటిదాకా మనకి 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా మనకి జ్ఞానము అంటే ఏమిటి, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ 5 మెట్లు ఎక్కించాడు. మొత్తం చెప్పాడు నేను ఎక్కడ ఉన్నాను అనేది మనం చూసుకోవటమే. ఇంకా ఏమిటది అంటే, నా ఇష్ట దైవం నాకు ఏది ఇస్తే, ఏ ఫలితం ఇస్తే దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ మెట్. ఏదైనా నేను కర్మ చేస్తాను, ఫలితం ఆయన ఇస్తాడు. నాకు కోరికలు ఉన్నాయి, ఆ కోరికల కోసం కర్మ చేస్తాను, ఫలితం ఆయన ఇస్తాడు. దాన్ని నేను ఏది ఇచ్చినా స్వీకరించడానికి నా తండ్రి కదా ఇచ్చేది, కాబట్టి నేను ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాను. రెండవది, నిష్కామ కర్మ చేస్తాను. అంటే ఏంటి, నాకు స్వార్థ కర్మలేమీ చెయ్యను, భగవంతుడి కర్మలుగా చేస్తాను. ఏది చేస్తున్నా, ఈ ఊపిరి తీస్తున్నా సరే, ఊపిరి లోపలికి తీసుకుంటున్నా సరే, భగవంతుడి కర్మ, భగవంతుడి దగ్గరికి చేరడానికే ఈ శ్వాస. ఈ కర్మలన్నీ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి కర్మగా ఈ కర్మ చేస్తున్నాను, భగవంతుడి కర్మలుగా చేస్తున్నాను అని నిష్కామ కర్మ చేస్తాను. ఇది 2వ స్టెప్. ఇక 3వ స్టెప్, ధ్యానం చేస్తాను, ఆత్మధ్యానం చేస్తాను. ఎందుకంటే నాకు ఫలితాల భగవంతుడు ఇస్తున్నాడు, కర్మల భగవంతుడి కర్మలు చేస్తున్నాను, కాబట్టి నా లోపలంతా భగవంతుడే ఉన్నాడు. అందుకని ఈ ఉపాసన, ఈ ధ్యానము, ఈ పూజలు ఇవన్నీ కూడా అంతా భగవంతుడి ధ్యానంగా, ఆత్మధ్యానంగానే చేస్తాను. 4వ స్టెప్ ఏంటి, అనేక రూప భగవంతులు, విశ్వమంతా ఆయన స్వరూపమే. ఏ నామరూపాలతో ఉన్నా సరే అదంతా కూడా భగవంతుడే, విశ్వమంతా ఆయన స్వరూపమే, స్వస్వరూప సంధానం. ఆయనతో నేను కలవటమే, నాకు ఇంకా వేరే ధ్యేయం లేదు అనే నిర్ణయానికి తెచ్చుకున్నాను. 5వది ఏమిటి, నిర్గుణారాధన. నిరాకారం అంటున్నారు, అవ్యక్తం అంటున్నారు. ఈ ఉపాసన ఎలా చెయ్యాలి అంటే, ఎక్కడ తెలుసుకోవాలి, బాహ్యంలో అంతా భగవంతుడే, కానీ బాహ్యంలో అన్నీ కనపడుతూ ఉన్నాయి వస్తువులు, భగవతత్వంగా కనపడటలేదు. మరి ఎక్కడ చూసుకోవాలి అంటే, అంతరంగ సాధన. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లలితా సహస్రనామాల్లో ముఖ్యమైనటువంటి మంత్రం. అందుకని అంతటా ఉన్న పరమాత్మ అది దృశ్యం కాదు, అదేమిటి, ద్రష్ట. ద్రష్ట అంటే లోపల ఉన్న చూసే నేను, నాలో ఉన్న ద్రష్ట, నీలో ఉన్న ద్రష్ట, చూసేది ఎవడైతే ఉన్నాడో వాడే, అతడే భగవంతుడు, నా తండ్రి ఆయనే అనే నిర్ణయానికి రావటం. ఈ సాధనలన్నీ నేను చేస్తాను, నాకు అర్థమైంది, నా ప్రయత్నమంతా నేను చేస్తాను. అంతటా ఉన్నది పరమాత్మే. మన హిందూ మతంలో ఇది గొప్పగా తెలుసుకోవాల్సినటువంటి
విషయం. ఏమిటి అంటే అన్నిట్లో పరమాత్మను చూసేటటువంటి తత్వం మన హిందూ మతంలోనే ఉంది. చెట్టుకి మొక్కుతాం, పుట్టకి మొక్కుతాం, రాయికి మొక్కుతాం, ఇంకా మట్టికి మొక్కుతాం. అన్నిటికీ మొక్కటం అనేది మన మతం గొప్ప విషయం. పుట్టలో పాలు పోస్తారు, రాతి మీద పాలు పోస్తారు, చెట్టుకి పసుపు రాసి బొట్లు పెడతారు. దేవుడి విగ్రహానికి ఒక్కదానికే కాదండి, ఆ గడపకి పూజ చేస్తాము. ప్రతి ఒక్క దానిలో భగవతత్వాన్ని చూడటమే మనం చేసేటటువంటి సాధన. ఈ సాధనలో చూడండి, ఒక ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు రెమ్మలన్నీ కూడా అడ్డొస్తున్నాయిట. కొమ్మలు, పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి. వేప చెట్టు పెద్ద, కింద స్టెమ్ అంతా చాలా పెద్దగా ఉంటుంది. దాని కొమ్మలు బాగా విస్తరించి ఉంటాయి. ఆ విస్తరించి ఉన్నటువంటి కొమ్మలు ఇంటి ముందు బాగా అడ్డుగా ఉన్నాయి, తీసేయాలి అని చెప్పేసి అవి వేరే వాళ్ళని పిలిపించి ఆ చెట్టు కొమ్మలని తీసేయించారు. డబ్బులు ఇచ్చి తీసేయించి ఆ కొమ్మలు మీరే తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు, బొమ్మలు చేసే వాళ్ళకి చెక్క బొమ్మలు తయారు చేస్తారు చూడండి, చెక్కతోటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అమ్మేశారు. వీళ్ళకి డబ్బులు వచ్చినాయి. అటునుంచి ఇటునుంచి రెండు వైపులా ఈ కొట్టిన వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. శ్రమ చేశారు, డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఆ కొన్నవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని చక్కగా బెరడంతా చెక్కి అనవసరంగా ఉన్నదంతా కూడా తీసేసేసి దాన్ని సరస్వతి బొమ్మలాగా తయారు చేశారు. సరస్వతీదేవి బొమ్మలాగా తయారు చేసి పెట్టారు. అక్కడ వాళ్ళు అమ్మకానికి పెట్టేశారు షాప్లో. పెట్టేసరికి ఈ ఇంటి ముందు అడ్డంగా ఉంది, ఇవి ఉండకూడదని ఎవరో చెప్తే కొట్టించుకున్నటువంటి వాళ్ళే ఆ షాపుకి వచ్చి ఈ బొమ్మ చాలా బాగుంది, సరస్వతీదేవి బొమ్మ, పిల్లలకి జ్ఞానస్వరూపం ఇచ్చేటటువంటిది, ఆ తల్లి ఇంట్లో ఉంటే చాలా మంచిది, చాలా చక్కగా చెక్కారు కూడా అని చెప్పేసేసి ఆ చెట్టు ఆ బొమ్మని డబ్బులు ఇచ్చి కొనుక్కొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టి పూజ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంటి ముందు ఉంటే అది ఏమైంది, చెట్టు కొమ్మ. ఆ చెట్టుకుంటే అది కొమ్మ అయింది. ఆ కొమ్మనే చెక్కితే బొమ్మ అయింది. ఆ బొమ్మని మొక్కితే అమ్మ అయింది. అమ్మవారుగా పూజలు అందుకుంటుంది తల్లి. ఒక్కటే ఉన్నది, ఆ ఉన్నదే మొత్తం కూడా పరమాత్మమయమే. కానీ మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటున్నాం అంతే. చెట్టు నీడగా ఉంది కానీ అడ్డం వస్తుంది, దాన్ని కొట్టేశాం. ఆ కొట్టేసింది వృధా కాలేదు, అవతల యువతల పడేయలేదు, దాన్ని తీసుకొచ్చి బొమ్మ చేశారు. ఆ బొమ్మను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెడితే అమ్మైంది. చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆరాధన చేస్తున్నాం మళ్ళీ దానికే. కాదు వద్దు అనుకున్న దానికి ఇప్పుడు ఏకంగా పూజలే జరుగుతున్నాయి. అట్లాంటిది అందుకే మనం దేనిని విమర్శ చేయనక్కర్లేదు, ఏది వద్దనక్కర్లేదు, ఏది కాదనక్కర్లేదు. అన్నీ ఉపయోగించుకో, అన్నీ వాడుకో, అంతేగాని దేన్ని విమర్శ చెయ్యొద్దు అని చెప్పే విధానాన్ని మనం బాగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ శ్లోకాలలో చెప్పింది ఏంటంటే భగవంతుడు ఒక లక్షణాలన్నీ చెప్పాడు. అద్వేష్ట, ద్వేషించే భావాన్ని ఎవరైతే లేకుండా ఉంటారో, ద్వేషభావం ఎవరికైతే ఉండదో అని అన్నారు. అంటే ఏంటి, ద్వేషభావన ఎవరికి ఉంటుంది, మనస్సులో వికారాలు ఉన్న వాళ్ళకి ద్వేషభావనే ఉంటుంది. అద్వేష్ట, ద్వేషం లేకుండా ఉండాలి అంటున్నాడు. ద్వేషం లేకుండా ఉండాలి అంటే ఏమిటి, ఉన్నదే జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపానికి ఏదైతే అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగిస్తే సరిపోతుంది కదా. ఏమిటి అడ్డుగా ఉన్నాయి, అడ్డుగా ఉన్నాయి ఏమిటి అంటే మనకి చూడండి, ఇప్పుడు చెప్పిన సాధనలన్నీ కూడా మనకు అడ్డుగా ఉన్నాయి, అవన్నీ తొలగించాలి. ఆ తొలగించే మార్గంలో ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క సాధనని తీసుకొచ్చి మనకు భగవంతుడు అందిస్తున్నాడు. ఒక శిల ఉంది, ఒక శిల, మంచి శిల. ఆ శిలను తీసుకెళ్ళి బాగా చెక్కేటటువంటి వాడి దగ్గరికి తీసుకెళ్ళి, బొమ్మలు చెక్కుతారు చూడండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇది ఎన్నడుగుల శిల ఇది అంటే అతను శిల అని ఒప్పుకోడు.
అతనికి ఆ శిల చూడంగానే ఒక కృష్ణుడి రూపమో, రాముడి రూపమో, శివలింగాకారమో గుర్తొస్తుంది. ఇది ఇన్నడుగులు ఉందండి అంటాడు. శిల అని ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి ఆ భావన స్థిరపడింది లోపల. భావనే ఇక్కడ కావాల్సింది. భావనలో భగవంతుడుంటే ద్వేషభావం ఎక్కడుంటుంది ఇంకా? ద్వేషం తొలగిపోతుంది కదా. అతను అన్నాడు, దీన్ని ఏం చేస్తావు అని అంటే, ఏమండి ఇది మీరు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాను, నాకు అక్కర్లేదు ఇది అంటే, ఆ షాపు వాడు, ఆ బొమ్మలు చెక్కేవాడు దాన్ని తీసుకొని మరుసటి రోజు చక్కగా దాన్ని శిలనంతా చెక్కాడు. శిలనంతా చెక్కేసరికి అది కృష్ణుడి రూపంగా చక్కగా దివ్యంగా శోభిస్తూ ఉంది. వేణువు పెట్టుకొని ఉన్నాడు. పక్కన రాధమ్మ ఉంది, పిల్లన గ్రోవి ఉంది, నెమలి పింఛం ఉంది, కమలదళాక్షడు కమలం లాంటి నేత్రాలతో కనిపిస్తున్నాడు. వెనక గోవు ఉంది. ఆ శిలని ఆ విధంగా చెక్కి ఉంచాడు. మళ్ళీ ఈ శిలని అమ్మినటువంటి వాడు వచ్చి, ఏం చేసావయ్యా, విగ్రహాన్ని చెక్కుతానన్నావు కదా అంటే, ఇదిగోండి చూడండి అన్నాడు. ఎంత కృష్ణుడి విగ్రహం ఎంత బాగా చెక్కావయ్యా అని అంటే, అతను నవ్వేశాడు. నవ్వేసేసి, ఏమండి నేను కృష్ణుడి విగ్రహం చెక్కలేదండి, మీరిచ్చిన శిలని చెక్కాను అంతే అంటున్నాడు. అదేమిటయ్యా, కృష్ణుడి విగ్రహం ఇంత బాగుంటే ఇంత బాగా చెక్కి కృష్ణుడి విగ్రహం చెక్కలేదంటావేంటి అని అడిగితే, లేదండి, మీరిచ్చిన శిలని చెక్కి అనవసరాన్నైనా అంతా తీసేశాను. అనవసరాన్ని తీసేసిన తర్వాత ఉన్న విగ్రహం ఇది. కృష్ణుడు, రాధమ్మ, వెనుక గోవు ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే, ఏదైతే అనవసరంగా ఉందో దాన్నంతా చెక్కేశాను. అనవసరాన్ని తీసేస్తే ఉన్నదేమిటి అంటే పరమాత్మ. మన లోపల కూడా ఈ అద్వేష్ట, రాగద్వేషాలతో కూడి ఉన్నటువంటి భావాలని తీసేసేయి. ఉన్నది జ్ఞానస్వరూపం. అదే నీ లోపల ఉన్నటువంటి ఆత్మద్రష్ట. దాన్ని చూడగలుగుతావు. అట్లా ఒక్కొక్క సాధన మనకి చెప్తున్నారు. ఈ సాధనలన్నీ కావాలంటే నువ్వు ఎలా ఉండాలి అనేది బాగా తెలుసుకోవాలి. ఎలా ఉండాలి అని అంటే గురువులు చెప్తారు. నీకు ముందు చూడగానే నిన్ను ఆకర్షించేది ఏమిటి అంటే వస్త్రం. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా వస్త్రం. వస్త్రాలు శుభ్రంగా ఉండాలి, ఉతికినట్లు ఉతికి ఉండాలి, నలిగినవి వేసుకోకూడదు. నలుగుడుగా ఉన్నవి, చిరిగిపోయినవి, కాలిపోయినవి, ఉతక్కుండా ఉన్నవి, అలాంటి శుభ్రత లేనివి, మురికి పట్టినవి, వాసన వచ్చేవి, ఇలాంటి వస్త్రాలు ధరించకూడదు. శుభ్రంగా ఉండాలి, ఉతికి ఉండాలి. అటువంటి వస్త్రాలని ధరించినప్పుడు నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనస్సు బాగా నలిగినట్లున్నది అనుకోండి, మనస్సు కూడా అలాగే పనిచేస్తూ ఉంటుందట. అందుకే బాగా మన గురువులు బాగా శోధించి చెప్పినటువంటి విషయాలు. వస్త్రం శుభ్రంగా ఉండాలి. తర్వాత ఏమిటి, వదనం. నీ ముఖం ప్రశాంతంగా ఉండాలి. కనుబొమ్మలు ముడిచి చిరాకుగా ఎదుటి వాళ్ళని చూడగానే అసహ్యంగా మొహం పెట్టి కోపంగా ఉండి, తర్వాత ఈర్ష్యాద్వేషాలతో మాటలు మాట్లాడుతూ ఇలా కనిపించారనుకోండి, ఎలా ఉంటుంది? అందుకనే ఎట్లా ఉండాలి అంటే వదనం ప్రశాంతంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఆనందంగా కలిగించేట్లుగా ఉండాలి. ప్రశాంతత ఎప్పుడైతే నీ ముఖంలో ఉందో, నవ్వు ముఖం ఎప్పుడైతే ఉందో, అప్పుడు ఎదుటి వాళ్ళకి నీ వదనం శుభ్రంగా కనపడుతుంది. నెగిటివ్ థాట్స్ లేకుండా కనపడుతుంది. పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది. అర్థం చేసుకోండి. వస్త్రము, వదనము. మూడవది ఏమిటి, వపుష. వపుష అంటే ఏమిటి? రూపం. వపుష అంటే రూపం అనేది నీకు నలుపా తెలుపా కాదు. రూపాన్ని చూడగానే మనస్సులో పాజిటివ్ ఎనర్జీ కావాలి. పవర్ అనుకోండి. ఈ పవర్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే, చూడగానే నీ వదనము, నీ వస్త్రము, నీ వాక్కు, ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది నీ పవర్ అంతా. చూడగానే ఒక్కొక్కళ్ళ ముఖం చూడగానే మంచి పవర్ఫుల్గా ఉన్నారురా వీళ్ళ దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు.
అనే విషయం నిన్ను చూసి ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. రూపం అనేది మనకి నలుపు తెలుపులతో కాదండి. అది మాత్రం అక్కడ అస్సలు రానియద్దు. ఆకారాలు, లింగభేదాలు లేదు ఇక్కడ. ఉన్నది పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా తీసుకోవాలి. ఆ పవర్ ఉండాలి. ఎదుటి వాళ్ళకి ఆకర్షించే విధంగా ఉండాలి. వాక్కు చూడండి, ఇంకొకటి వాక్కు. ఇది చాలా ప్రధానమైంది. ఈ వాక్ అనేది ఎదుటి వాళ్ళతోటి సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఈ వాక్కు చాలా పనిచేస్తుంది ఎదుటి మనిషి మీద. ఇలాగా నువ్వు మంచి మాట మాట్లాడగలగాలి. మాట చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రశాంతంగా చెప్పాలి, సత్యంగా చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి ఎవరో చనిపోయారనే విషయం చెప్పాలనుకోండి, అప్పుడు వాడికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకొని వాడి దగ్గరికి వెళ్ళి ముందు కూర్చోబెట్టి ముందుగా మాట్లాడాలి. ఎలా ఉన్నాడు, వాడి పరిస్థితి ఏమిటి, కనిపించగానే నువ్వు విషయాన్ని అందించాను, సత్యమే చెప్పాను కదండి, ఉన్నమాటే చెప్పాను కదండి, నేనేమన్నా తప్పు చెప్పానా, మీరేంటి ఇలా చెప్తారు అని మాట్లాడటం కాదు. ఏదన్నా అంటే అలా మాట్లాడటం కాదు. ఎలాగ ఎదుటివాడికి మనం చెప్పాల్సిన విషయం ఎలా అందించాలి అంటే, మొన్నటిదాకా మనం అందరం కలిసి ఉన్నాం కదా, మొన్న ఈ మధ్య కొంచెం వాడికి ఏదో హాస్పిటల్కి చేర్చాల్సి వచ్చిందని విషయం విన్నావు కదా అంటూ చిన్నగా మాట్లాడుతూ వాడి దగ్గరికి వాడు పోయాడట, ఒకసారి వెళ్ళొద్దాం రా అని చెప్పేసేసి ఒక స్నేహితుడితో ఇంకో స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాలంటే ఇలా మాట్లాడాలి. అంతేగాని మొన్నటిదాకా మనం కలిసి ఉన్నాగా వాడు పోయాడురా అన్నామనుకోండి, ఎలా ఉంటుంది? మాట, వాక్కు ప్రియంగా ఉండాలి. ఎదుటివాడిని అర్థం చేసుకొని మాట్లాడాలి. వాడి మనసు ఎలా ఉందో తెలుసుకొని మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని చూసి అర్థమయ్యేలాగా ప్రీతికరంగా, ప్రేమకరంగా, సత్యంగా భాషణ ఉండాలి. అదే వాక్. ఏమున్నాయి ఇప్పుడు మనకి? వస్త్రము, వదనము, వపుషు, వర్చస్సు. అంటే వపుష్ అంటే వర్చస్సు, వాక్. ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఉంటే సరిపోతుందా అండి? లేదు, 5వ వకారం కావాల్సిందే. ఏమిటి అదంటే వినయం. బాగా గుర్తు చేసుకోండి, వినయం ఉండాలి. ఈ 4 ఉన్నాయండి. ఈ 4 ఉంటే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. వాక్కు బాగుంది, వదనము బాగుంది, వర్చస్సు ఉంది, బాగా ముఖంలో బాగా వర్చస్సు, తేజస్సు కనపడుతుంది. చూడగానే మంచి పవర్ కనపడుతుంది. ఇన్ని ఉన్నాయి కదండి, ఇంకేంటి అంటే వినయం. వినయంగా ఉండాలి, ఆదరణగా ఉండాలి, వినయంగా ఉండాలి, కరుణతో కూడి ఉండాలి. ఇవన్నీ కూడా ఒక సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఇదే 5 వకారాలు. ఈ 5 వకారాల విశిష్టత ఏమిటి అంటే, ఈ 5 ఉండి తీరాలి సాధకుడు అనేవాడికి. వీటిలో ఒక్కటి తగ్గినా సరే భగవంతుడు ఒప్పుకోడు. అందుకే ఇన్ని గుణాలు చెప్పాడు. ఇన్ని గుణాలు ఆ సాధకుడికి అనేవాడికి ఉండాలి అని. అందుకనే మనం ఏంటంటే ముందు అనవసరమైనవన్నీ ఏమైతే తీసేయాలో అవన్నీ తీసేసుకుంటూ పోదాం. ఉండాల్సిందేదో అది ఉంటుంది. ఉండేదేమిటి? పరమాత్మ. వచ్చి చేరినవి ఏమిటి? వికారాలు. వికారాలన్నీ తీసేస్తే ఆ వికారాలంటే ఏమిటి? అరిషడ్వర్గాలు. ఈ అరిషడ్వర్గాలన్నీ తీసేసామనుకోండి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అరిషడ్వర్గాలు. అరి అంటే ఏంటి? శత్రువు. వర్గాలంటే ఏంటి? విభజన. ఈ 5 శత్రువుల్ని కూడా, 6 శత్రువుల్ని కూడా విభజన చేసి షడ్ అంటే 6 వర్గాలు. ఈ 6టిని విడివిడిగా నేను తోసిపడేశాను. అనవసరమైనవన్నీ తీసేశాను. ఉన్నదేమిటి? పరమాత్మ అనే అనుభూతి చెందాను. ఈ పరమాత్మ అనుభూతి చెందడానికి నాకు సాధనలు ఏమిటి? ఈ 5 వకారాలు. ఈ 5 వకారాలు నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. దీన్ని బాగా సాధనలో ఉంచుకోవాలి. భౌతిక ఎదుగుదల ఎంతవరకు ఉన్నా సరే ఆంతరింగిక సౌందర్యం లేకపోతే నువ్వు భగవంతుడి దగ్గరికి చేరలేవు, భగవతత్వంలో కలవలేవు. అందుకేనండి మనకి రామాయణం చెప్తుంది. ఏమిటి? రామాయణంలో ఒక పాత్ర, హనుమంతుడు సీతమ్మను చూసొచ్చాడు. అద్భుతమైనటువంటి సన్నివేశాలు. రామాయణం చదివితే రామాయణం మేనేజ్మెంట్ స్కిల్స్ అండి, బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళ పాత్ర ఎలా ఉంటుంది, పెద్ద మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ నేర్చుకోవచ్చు రామాయణం చదివితే.
ఏమిటి అక్కడ ఒక ఒక విషయాన్ని, ఒక సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుందాం. సీతమ్మను చూసి హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చిన తర్వాత ఈ హనుమంతుడు ఉంటారు కదా, వానరులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో కుప్పిగంతులన్నీ వేస్తున్నారు. హనుమంతుడు సీతమ్మను చూసొచ్చాడు అనే ఆనందంలో ఉన్నారు. అంతా చూస్తున్నాడు. రాముడికి తెలిసింది, రాముడు వాళ్ళని చూస్తున్నాడు. రాముడు ముందే వాళ్ళందరూ కూడా ఎగురుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నారు. హనుమంతుడు వచ్చాడు రాముడి దగ్గరికి. వచ్చిన తర్వాత హనుమంతుడిని మొట్టమొదటగా అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, సీతమ్మ ఎలా ఉంది అని అడుగుతాం కదా. సహజంగా మనలాంటి వాళ్ళైతే, మనకిష్టమైన వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతాం. మామూలుగా మాట్లాడే తీరు మనకు అంతవరకు తెలుసు, ఇది బాహ్యం. కానీ రాముడు ఏమడిగాడంటే, లంక ఎలా ఉంది అని అడిగాడు. లంక ఎలా ఉంది అని అడిగాడు అంటే ఏంటి? తన భార్య బాగుంటుందని తనకి తెలుసు. తన భార్యకి ఎవరు అపకారము కీడు చెయ్యలేరని తనకి తెలుసు. ఇప్పుడు అది కాదు కావాల్సింది, నా భార్య ఉన్నటువంటి స్థానం ఎట్లా ఉంది, ఆ స్థానం విశేషాలు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, హనుమంతుడు చెప్పాడు, లంక ఎలా ఉందంటే స్వామి, ప్రతి ఇంట్లో అగ్నిహోత్రము, వేద పారాయణ, పంచభూతాలు సమస్థితిలో ఉన్నాయి అని చెప్పాడు రాముడికి. అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకి స్వాధీనం చేసుకున్నాడు. అన్నిటికీ ఆజ్ఞనిచ్చి అందరినీ స్వాధీనం చేసుకొని ఆజ్ఞాపిస్తున్నాడు రావణుడు. అయితే శుచి లేదు, శౌచం లేదు, దయ లేదు, సత్యం లేదు, శీలం అనేది ఎక్కడా కనిపించలేదు అని చెప్పాడు హనుమంతుడు. చూడండి, రాముడు అడిగిన ప్రశ్న, హనుమంతుడు చెప్పిన సమాధానం చూడండి. అంటే ఏంటి? అగ్నిహోత్రం జరిగినటువంటి ఇంట్లో వేరే ఇంకా అవకాశమే లేదు. ఇంకా ఏ చెడు ఇంట్లోకి చేరదు. అగ్నిహోత్రం అనేది అంత పవిత్రమైంది. అటువంటివన్నీ ఉన్నాయి. కానీ శుచి, శౌచం, సత్యం, శీలం లేందే, దయాగుణం లేందే అక్కడ భగవంతుడు నిలుస్తాడా అసలు? అక్కడ దరిద్రమంతా తాండవిస్తుంటే, శుచి శుభ్రత లేని ఇంట్లో, లేని మనస్సులో, రాగద్వేషాలతో నిండిన మనస్సులో భగవతత్వం ఎలా ఉంటుంది? ఆలోచించండి. సుఖ దుఃఖాలకు నిలయమైనటువంటి ఈ దేహం రోగం పాలైపోతుంది. అక్కడ చూడండి, రామాయణంలో మనం బాగా దాన్ని తీసుకుంటే ఎంత బాగా అర్థమవుతుందో. రాముడు అడిగిన తీరు, మాట్లాడే విధానం, వాక్ అనేది ఎలా ఉండాలి అంటే, సీతమ్మ ఎలా ఉంది అని అడిగేదానికి, లంక ఎలా ఉంది అని అడిగేదానికి ఒక్కొక్కళ్ళ పాత్ర, అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ మనం నేర్చుకోవచ్చు. అందుకే రామాయణాన్ని తెలుసుకోవాలి బాగా. కథలాగా వింటే కాదు, దాన్ని ఎంతో గొప్పగా మనం మనసుకు తీసుకొని అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ చెప్తున్నాడు. భౌతిక ఎదుగుదల సామాన్యమైన విషయం, ఆంతరింగక సౌందర్యం అద్భుతమైనటువంటి నీ లోపలున్న పరమాత్మని నీకు చూపిస్తుంది, నీకే అనుభవంగా తెలియజేస్తుంది. అటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు? అర్జునుడు ఏం చేశాడు అసలు ఇక్కడ? సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా అని అడిగాడు. అడిగితే జవాబేంటి? భక్తి లక్షణాల గురించి చెప్తున్నాడు. మరి భక్తుడు ఎలా ఉండాలి? ఈ భక్తి అనే దాన్ని అనిపించుకోవాలి అంటే, నా భక్తుడు అనిపించుకోవాలంటే వాడి లక్షణాల గురించి చెప్తుంది భగవద్గీత. అంటే ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఒక బాగా ఆలోచించండి. డాక్టర్ ఎవరు? ఈ భగవంతుడెవరు అంటే, కృష్ణుడు డాక్టర్, భగవద్గీత మందు, అర్జునుడు రోగి. బాగా అర్థం చేసుకోండి. కృష్ణుడు డాక్టరు, అర్జునుడు రోగి. ఆ రోగి వచ్చి డాక్టర్ దగ్గరికి, నాకు ఈ జబ్బు ఉంది అని అడిగాడు. అట్లా అయితే నువ్వు భగవద్గీత అనే మందు వేసుకో అని భగవద్గీతని బోధ చేశాడు. మరి పథ్యం చెప్తే కానీ నీకు ఆ మందు పనిచేయదు. నీ ఇష్టం వచ్చినట్టు తింటానంటే మందు పనిచేయదు కదా. అందుకని పథ్యం చెప్పాడు. పథ్యం ఏమిటి అంటే, అభ్యాసము, వైరాగ్యము.
జాగ్రత్తగా వినండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్ని ఔన్సులు తాగానండి మందు, ఇంకా నాకేమీ తగ్గలేదు అని అడిగాడనుకోండి, అంటే దానికి నువ్వు పథ్యం సరిగ్గా చెయ్యలేదు. మందు ఒకటి తాగితే సరిపోదు, పథ్యం చెయ్యాలి. కృష్ణుడనే డాక్టరు అర్జునుడనే రోగికి భగవద్గీత అనే మందు ఇచ్చి, అభ్యాసం వైరాగ్యం అనే పథ్యం ఇచ్చి, రిజల్ట్ కోసం నువ్వేం ఎదురు చూడక్కల. రిజల్ట్ ఏమిటి అంటే అజ్ఞానం నశించడం. అజ్ఞానం నశించింది అంటే ఇంకేమిటి, ఇంకా హాయిగా ఆనంద జీవనం అంతే ఉన్నది, మొత్తం పరమాత్మ అనేటటువంటి జీవనం. ఇక్కడ భక్తికి జ్ఞానానికి ఏముందండి తేడా? అందుకే భక్తి ఏదో తక్కువ, జ్ఞానం ఏదో ఎక్కువ అంటారు. జ్ఞానం లేనిదే భక్తి నిలవదు, భక్తి లేకపోతే జ్ఞానం రాదు. అందుకని 5 వకారాలు చెప్పింది. 4 ఉంటే సరిపోదంటే కుదరదు, వినయం కూడా ఉండి తీరాలి. వినయం లేకపోతే నీ దాసుణ్ణి అని చెప్పేటటువంటి తన్మయత్వం భగవంతుడి దగ్గర రాదు. నాకు అన్నీ తెలుసు అనుకొని వినేవాడికి నాకేమీ తెలియదు స్వామి, నువ్వేది చెప్తే అది చేస్తాను అనుకొని అనే సాధకుడికి ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. అటువంటి సాధనలన్నీ మనకి ఇక్కడ త్రికరణ శుద్ధిగా నువ్వు అన్నీ ఆచరణ చెయ్యాలి అంటున్నాడు. పరమాత్మ చెప్తాడు, ఇప్పటిదాకా ఎలా బతికావో నాకొద్దు, ఇప్పుడు నువ్వు గీత దగ్గరికి వచ్చావు, ఇది వదలకు అని చెప్తున్నాడు. అందుకే గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అంటాడు. బాగా అర్థం చేసుకోండి, శ్రద్ధగా వినండి. ఇంకా గీతని నువ్వు వదిలిపెట్టవద్దు. చెప్పేది పరమాత్మ ఇదే. ఎలా బతికావో ఇప్పటిదాకా నాకు అనవసరం అయ్యా, ఇప్పుడు నువ్వు భగవద్గీత దగ్గరికి వచ్చావు అంటే ఇక నిన్ను నేను వదిలిపెట్టను. నిన్ను నాలోకి లయం చేసుకునేదాకా నువ్వు స్టెప్స్ అన్నీ ఎక్కుతూనే వస్తావు. అంటే ఏంటి, ఇక్కడ త్రికరణ శుద్ధి కావాలి. మనస్సు, దేహము, వాక్కు, ఈ 3 త్రికరణ శుద్ధిగా నువ్వు వ్యక్తం చెయ్యగలగాలి. నాకు లోపల మనస్సులో ఉంది కానీ అండి నేను వాక్కు ద్వారా చెప్పలేనండి అంటే కుదరదు. నీ మనస్సులో ఉన్న భావన అయితే నిజంగా వాక్కు ద్వారా చెప్పగలుగుతావు. మనస్సులోనే భావన సరిగ్గా లేదు, నువ్వు దేహం ద్వారా వ్యక్తం చేయాల్సి వస్తుంది. అందుకనే 5 వకారాలు మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. వీటిని మనం ప్రతి నిమిషం మనస్సులో ఉంచుకొని నా వస్త్రం శుభ్రంగా ఉందా లేదా బాగా గుర్తు చేసుకోవటం, బాగా చూసుకోవటం. నా వదనం ప్రశాంతంగా ఉందా లేదా, ఈర్ష్యాద్వేషాలతో రగులుతున్నటువంటి వదనం ఎలా ఉంటుంది చూడండి. నా వపుష్ అంటే వర్చస్సు బాగా కనపడుతుందా, తేజోమయంగా ఉందా, రాగద్వేషాలతో కూడి ఉందా, కామక్రోధాలతో ఉందా, వర్చస్సు బాగా ఉందా, అదే పాజిటివ్ ఎనర్జీ. నా వాక్ అంత ప్రియంగా ఉందా, నేనేమైనా సరి చేసుకోవాలనా, నేనేమైనా మార్చుకోవాలనా, నాకు నేనే విచారణ చేసుకోవాలి. దాంతోపాటు వినయంగా ఉండగలుగుతున్నానా, నా మాటలో కేర్లెస్తనం కనపడుతుందా, వినయం కనపడుతుందా అనేది చూసుకోవాలి. అందుకే భగవంతుడు ఇన్ని సాధనలు చెప్పాడు మనకి. మనం ఇంకా ఈ శ్లోకాలలో సాధనలలోకి వెళితే మనకి వీటన్నిటినీ సాధన చేస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కనుక మన లోపల ఉన్నట్లయితే ఈయన భగవంతుడు ఈ శ్లోకాలలో చెప్పినటువంటి సాధనలన్నీ కూడా మనం శుభ్రంగా చెయ్యగలుగుతాం. ఇక్కడ ఏమీ లేదండి, స్థితప్రజ్ఞుని లక్షణాలు గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా అది చెయ్యాలి మనం. ఈ మార్గంలో ప్రవేశించినప్పుడు క్షమాగుణం తప్పకుండా వస్తుంది. ఇతరుల్ని ఇప్పుడు కేవలం ప్రాపంచికంగానే ఉన్నట్లయితే ఇతరుల్ని ద్వేషిస్తూ ఇంకా ఎన్నో విధాలైనటువంటి మొరటి భావాలతో ఉంటాం. కానీ ఈ మార్గంలో ప్రవేశించినప్పుడు క్షమాగుణం వస్తుంది తప్పనిసరిగా. ఒక సామాన్య వ్యక్తి ఏమైనా అయిష్టమైనటువంటి వాగ్వివాదాలు ఎవరికైనా ఇద్దరి మధ్య జరిగినవి అనుకోండి, ఆ జరిగినప్పుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి 20 సంవత్సరాలు అనేక సంవత్సరాలు గడిచిపోయినా సరే దాన్ని మర్చిపోడు, ఎప్పుడు అదే గుర్తుపెట్టుకొని దాన్నే చింతిస్తూ ఉంటాడు. వాడికి ఏం ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది? కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి అటువంటి అల్ప విషయాలకి ఎక్కువ స్థానాన్ని ఇవ్వడు.
మరి ఇంకెన్నో మంచి పనులు, మంచి సాధనలు, మంచి కర్మలు చెయ్యాల్సి ఉంది నాకు. భగవతత్వాన్ని అందుకోవాల్సింది ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తేలిగ్గా మర్చిపోతాడు, వదిలేస్తాడు. అట్లా అతను ప్రపంచంలో అరాచకాన్ని కానీ, ఉద్వేగాన్ని కానీ పెరగనివ్వడు. ఆగ్రహం లేని మనస్సుతో ఉంటాడు. అందుకనే వ్యామోహం కలిగినప్పుడు వెంటనే మనం భక్తుల్ని గుర్తు చేసుకోవాలి. ఏదో వ్యామోహం కలుగుతుంది మనస్సుకి, ఏదో మోహపడుతుంది, కానీ వెంటనే గమనించుకోవాలి. ఎట్లా అంటే 2వ అధ్యాయంలో చెప్పాడు స్థితప్రజ్ఞుల లక్షణాలు. కావాలంటే ఒక్కసారి మళ్ళీ మననం చేసుకోండి. స్థితప్రజ్ఞుల లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాము అంటే సాధనలన్నీ కూడా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. గుర్తు చేసుకుంటే ప్రయత్నిస్తాం, ఈ సాధనలన్నీ చేస్తాం. ఏమైనా సరే ప్రయత్నం చేసైనా సరే సాధించి తీరాలి అనేటటువంటి నిర్ణయానికి వస్తుంది. అప్పుడు నిర్ణయానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే అద్వేష్ట అంటాడు. ఏమిటి అద్వేష్ట అంటే ద్వేషం లేకుండా ఉండాలి. ఎదుటి మనిషిలో నేను ద్వేషాన్ని చూడటం అనేది మర్చిపోవాలి. సర్వభూతానం, అన్ని భూతాల యందు చూడండి, జీవులన్నిటికీ కూడా, జంతువులన్నిటికీ కూడా కళ్ళంట నీళ్ళు వస్తాయి కదా. ఆవు కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఇంకా అనేక జంతువులు ఉన్నాయి, ఆ జంతువులన్నిటికీ కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. కానీ నవ్వు మాత్రం రాదు. మనిషికొక్కడికి నవ్వేటటువంటి లక్షణం ఇచ్చాడు భగవంతుడు. దాన్ని నువ్వు మర్చిపోయి బతికేస్తుంటే అప్పుడు ద్వేషంతో రగిలిపోతున్న మనస్సు నవ్వగలుగుతుందా? నవ్వు అనేది భగవంతుడిచ్చినటువంటి ఒక వరం లాంటిది మనిషికి. దాన్ని వదిలేస్తావా నువ్వు? అందుకే సర్వభూతాలయందు నువ్వు ద్వేషం లేకుండా ఉండు. సర్వభూతాలయందు ఏముండాలి? మైత్రః, స్నేహం ఉండాలి. స్నేహం అనేది ఇద్దరి మనుషుల మధ్య జరుగుతుంది, మనస్సుల మధ్య జరగాలి. ఇది ఇక్కడ కావాల్సింది. మనకి లోపల బాహ్యం అనేది భగవద్గీత మాట్లాడదు, గుర్తు చేసుకోండి. మళ్ళీ ఆంతరంగికమే మాట్లాడుతుంది. మైత్రః, ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి అని తెలియటమే మైత్రి అంటే. నాతో పాటుగా నా మనసు, అతని మనసు ఇద్దరి ఒకటే మనసుగా ఉందనుకోండి, ఎదుటి వాళ్ళ మనస్సు నా మనసు ఒకే రకంగా ఉంది అంటే ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకోవచ్చు, ఒకళ్ళకొకళ్ళు సలహా చెప్పుకోవచ్చు, ఒకళ్ళకొకళ్ళు సాధన గురించి మాట్లాడుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు. కానీ ఇంకొక స్నేహం, నాకంటే వాడు బాగా తెలివిగలవాడు ఎదుటివాళ్ళు, అతనితో నేను స్నేహం చేస్తున్నాను అని అనిపించినప్పుడు ఆ అతనిలో ఏది చెప్తే, వాడు ఏది చెప్తే నేను అది వింటాను. ఎందుకంటే నాకంటే గొప్పగా తెలివిగా ఆలోచించగలిగే మేధాశక్తి ఉంది, అటువంటి స్నేహం. కాబట్టి అతను చెప్తే నేను వింటాను. ఇంకా తక్కువ, నాకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద కరుణ చూపిస్తాను, స్నేహంగా ఉంటాను వాళ్ళతో కూడా. కాకపోతే నేను ఏది చెప్పినా వాడికి అర్థం కాదు, నాకంటే కాస్త తక్కువ స్థాయిలో ఉన్నాడు కాబట్టి వాడికి చెప్పి వదిలేస్తాను. అంతేగాని నేను వాడిని ద్వేషించను. వినడు కదా, అర్థం కాదు కదా అని ద్వేషించను. నేను కరుణ కలిగి ఉంటాను. ఇంకా కొంతమంది ఉంటారు, ఎడ్డేమంటే తడ్డేమంటారు, ఏది చెప్పినా కాదంటమే వాళ్ళ పని. స్నేహపూరితంగా ఉండాల్సిన అవసరం లేదు, ఒక నమస్కారం చేసి పక్కకి తప్పుకో. వాదనలు చెయ్యొద్దు, పిడివాదం చెయ్యొద్దు. స్నేహంగా ఉండమన్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళతో ఒకేలాగా ప్రవర్తించడం కాదు. ఎవరితో ఎప్పుడు ఎలాగుండాలో తెలియటమే స్థితప్రజ్ఞుల లక్షణం అంటే. దాన్ని బాగా గుర్తుంచుకోండి. నిర్మమః, మమకారం లేకుండా ఉండాలి. అంటే ఏంటి? మమకారం లేకుండా, మమకారం వేరు, ప్రేమ వేరు. ప్రేమ అంటే ఏమీ ఆశించకుండా ఇస్తూ ఉండడమే ప్రేమ. మమకారం అంటే అలా కాదు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు బాగుపడి తీరాలి, నువ్వు ఇంకా ఏదో స్థాయికి అందుకోవాలి అని ఎదుటివాడి మీద నీ అభిప్రాయాల్ని రుద్దటమే మమకారం అంటే. దీన్ని వదిలిపెట్టేసే. నిరహంకార, అహంకారం లేకుండా ఉండాలి. అహంకారం అంటే నేను అనేది ఉన్నంత వరకు అహంకారం అనేది పోతుందా? నేను అని ఎప్పుడైతే ఉన్నదో ఈ దేహాభిమానమే నేను అంటే, దేహమే నేను అనుకోవటమే అహంకారం, ఇంక వేరేది కాదు. ఈ దేహమే నేను అనుకుంటున్నానా?
అయితే నీకు అహంకారం ఉన్నట్లే. అహంకారం ఉందనుకోండి, సుఖదుఖాలలో సమస్థితి నీకు ఎలా వస్తుంది? అహంకారాన్ని వదిలిపెట్టు, సుఖదుఖాల యందు సమస్థితి నీకు ఆటోమేటిక్గా కలుగుతుంది. సుఖదుఖాలలో సమస్థితి నీకు కలిగింది అంటే క్షమీ క్షమించే గుణం నీకు అలవాటవుతుంది. ఇంకా రేపు తర్వాత ఈ నెక్స్ట్ శ్లోకం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దీని గురించి విచారణ చేసుకుందాం. ఈ లోపల ఈ గుణాలలో నేను ఎక్కడున్నాను, ఈ గుణాలు నాకున్నాయా లేవా, లేకపోతే నేను ఎలాగా వీటిని సమన్వయం చేసుకుంటూ జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రయత్నం చేద్దాం. అందరం సాధకులమే. సాధన చేసి ప్రయత్నం చేసి సాధించుకోవటమే. మన దగ్గరికి మనకి రోగం ఉంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మనకి మందు ఇచ్చారు. ఆ మందు ఇవ్వటమే కాకుండా పథ్యం కూడా చెప్పారు, అభ్యాసం వైరాగ్యం అని. రిజల్ట్ మోహం నశించిపోయింది, అజ్ఞానం నశించిపోయింది, రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం సిద్ధంగా ఉందాం. మరి ఏం చెప్తున్నాడు? ఒక్కొక్క సాధన భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి అనే సాధనలని మనకి వివరిస్తున్నాడు. ఆ సాధనలలో ఫస్ట్ ఏమిటి చెప్పాడు అంటే, సర్వ ప్రాణులను ద్వేషించని వాడుగా ఉండాలి, మైత్రి కలవాడై ఉండాలి, దయ కలవాడై ఉండాలి, మమకార అహంకారాలు లేనివాడుగా ఉండాలి, సుఖదుఖాలలో సమభావంతో ఉండాలి, ఓర్పుగా ఉండాలి అని చెప్పాడు 13వ శ్లోకంలో. దీన్ని ముందు విచారణ చేసుకుందాం. ఏంటి అసలు అర్జునుడు అడిగిన ప్రశ్న ఏమిటి? సగుణమా నిర్గుణమా, ఏది ఉత్తమమైనటువంటి మార్గం అని అడిగితే ఆయన చెప్పేది చూడండి, దానికి ఆన్సర్ ఇచ్చేశాడు. అసలు నిర్గుణోపాసన వల్ల మోక్షం లభిస్తుంది. చెయ్యమన్నదేమిటి? సగుణోపాసన. సగుణోపాసనే నీకు సులభమవుతుంది. నీలాంటి వాడికి నిర్గుణోపాసన అవకాశం లేదు. ముందు సగుణోపాసన చెయ్యి. సగుణోపాసన చేసి ఇదిగో ఈ లక్షణాలన్నీ నువ్వు అలవర్చుకో, జీవన విధానాన్ని మార్చుకో. అప్పుడు నిర్గుణోపాసన నువ్వే చేస్తావు. నేను చెప్పవసరం లేదు. ఇంకా జ్ఞానము వల్లనే సిద్ధి, అదొక్కటి మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కర్మ వల్ల చిత్తశుద్ధి జరుగుతుంది, భక్తి వల్ల అన్నీ శుద్ధి పడతాయి, జ్ఞానానికి దగ్గరలో ఉంటాము, జీవన విధానం అంతా మారిపోతుంది. ఇదిగో ఈ చెప్పిన సాధనలన్నీ అలవాటు చేసుకుంటాడు, జ్ఞానానికి దగ్గరలో ఉంటాడు. జ్ఞానికి భక్తుడికి పెద్ద తేడా లేదు. ఇక్కడ భక్తుడి సంగతులు మాట్లాడుతున్నాడు. భక్తుడు ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు. విశ్వరూప ఉపాసన, అక్షరోపాసన ఇవన్నీ ఆచరించే వాళ్ళల్లో యోగ ఉత్తములు ఎవరు అని అర్జునుడు ప్రశ్నిస్తే భక్తి యోగం ప్రారంభమైంది. చక్కగా భక్తుని లక్షణాలను వివరిస్తూ ఉన్నాడు. ఉత్తమ భక్తుడు ఎవడో కాదు, జ్ఞానియే నిర్ణయం చేసేసాడు. అందుకనే స్థితప్రజ్ఞుని లక్షణాలు ఇక్కడ మనం వింటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. భగవంతుడు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రస్తుత పరమేశ్వరుడు చెప్పే లక్షణాలన్నీ జ్ఞాని లక్షణాలే. జ్ఞాని లక్షణాలు చెప్తూ అటువంటి వాడు నాకు భక్తుడవుతాడు, వాడే ప్రియుడవుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడి నుంచి 19వ శ్లోకంలో స్థిరమతిహి అనే లక్షణం వరకు 35 లక్షణాలు భగవంతుడు బోధించాడు. సాధకులకు అనే వాళ్ళకి అత్యంతమైనటువంటి సాధన, ఉపయుక్తమైనటువంటి సాధనలు వరుసగా చెప్పుకుందాం. 14 శ్లోకాలలో మొత్తం 12 లక్షణాలు ఉన్నాయి. భగవంతుడికి ప్రియుడైన భక్తుడు ఎట్లా ఉండాలి అంటే సర్వప్రాణుల యందు ద్వేషం లేకుండా ఉండాలి. ప్రథమ లక్షణం ఇది. ద్వేషం లేకుండా ఉండడం అంటే ఎట్లా ఉండాలి? ఎదుటివాడు, కొంతమంది మనుషులు ఉంటారు, బాధ పెట్టి కానీ వాళ్ళు సంతోషపడతారు, ఏ కారణం లేకుండా నిందలు మోపుతారు, ఏ అవకాశము వచ్చినా సరే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అనేది మానుకోరు. వాక్కు ద్వారా నిందిస్తారు, కర్మల ద్వారా నిందిస్తారు, మనసులో ఆలోచనలు అవే చేస్తారు.
అలాంటి వాళ్ళు మనకి చుట్టుపక్కల చాలామంది ఉంటారు. ఒక్కొక్కసారి మనకు కూడా ఆ గుణం కలుగుతుందేమో చూసుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గర ద్వేషం లేకుండా ఎలా ప్రవర్తించాలి? అద్వేష్ట అని నువ్వు చెప్పావు, బానే ఉందయ్యా. మరి అలాంటి వాళ్ళందరూ నా చుట్టుపక్కల ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు నేనెలా ఉండగలుగుతాను ద్వేషం లేకుండా అనంటే, నువ్వు శాస్త్రం వింటున్నావు. దానివల్ల వచ్చేటటువంటి పాపం ఏంటో నీకు తెలుసు. వాళ్ళు ఎన్ని జన్మలలో ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని జన్మలెత్తాలో, ఎటువంటి నరకయాతన అనుభవించాలో వాళ్ళకి తెలియదు. అలా ప్రవర్తిస్తున్నారు, నీకు తెలుసు. అలా ప్రవర్తన ఉన్నందువల్ల, అలాగే ఎదుటి వాళ్ళని బాధ పెట్టినందువల్ల, ఎదుటి వాళ్ళని ద్వేషించినందువల్ల ఎటువంటి పాపాన్ని అనుభవించాలో నీకు తెలుసు. మనసుకి ఎంత అశాంతిగా ఉంటుందో నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వేం చెయ్యాలి? భక్తుడిగా మారాలి. అందుకే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు. అందుకని నీకు అద్వేష్ట, ద్వేషించడం అనేది ఆపేసేయి. అసలు సర్వ ప్రాణుల యందు ద్వేషభావం లేకుండా ఉన్నవాడే కదా నాకు ఇష్టమైన వాడు. నువ్వు భగవంతుడికి ఇష్టంగా ఉండాలి అని కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు, అడుగుతున్నావు. అందుకని నువ్వు వాటన్నిటినీ వదిలిపెట్టు, రాగద్వేషాలు అనేది పక్కన పెట్టేసేయి. ఇప్పుడు మనకి సర్వే సర్వత్రా ఉన్నది పరమాత్మ అని భగవంతుడు చక్కగా ఎంతో చెప్తూ ఉన్నాడు మనకి. మనం దాన్ని పట్టుకోవద్దా? దాన్ని ఆలోచించొద్దా? భగవంతుడే మన దగ్గరకు వచ్చి శాస్త్రాన్ని అందించి ఇంత బోధ చేస్తుంటే దాన్ని వదిలేసి నీ చుట్టుపక్కల నలుగురిని పట్టుకొని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తావా? దానివల్ల నువ్వు కూడా ద్వేషపూరితమైన మనస్సుతో ఉంటావా? అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎవ్వరిని ద్వేషించడు జ్ఞాని అనేవాడు. ఇతరులు తనని ద్వేషిస్తే, లేదా మోసం చేస్తే, లేదా బాధ పెడితే వాళ్ళ మీద కూడా ద్వేషం రాదా అని అడిగితే రాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు భగవంతుడు. కారణం ఏంటి? అందరినీ అతడు తనలాగానే దర్శిస్తాడు. తనని తాను ద్వేషించుకోలేడు కదా. తన స్వరూపమే అందరిలో ఉన్నది. అందుకనే అందరిలో తనని చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూడండి. మనం భోజనం చేస్తూ ఉంటామో లేదా ఏదైనా తింటూ ఉన్నప్పుడు మన పళ్ళ మధ్యలో నాలుక, 32 పళ్ళ మధ్య నాలుక ఉంటుంది. ఆ నాలుక ఏది మాట్లాడుతున్నా, ఏది తింటున్నా, ఏం చేస్తున్నా సరే ఆ పళ్ళు పళ్ళుగా ఉంటాయి, నాలుక నాలుకగా ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడో అకస్మాత్తుగా పళ్ళ మధ్యలో నాలుక పడుతుంది, నలిగిపోతుంది, రక్తపు చార కూడా పడుతుంది, బాధ కలుగుతుంది. నాలుకకు బాధ కలిగింది కదా అని పళ్ళని నువ్వే పాడు చేస్తావా? పళ్ళని కొట్టేస్తావా? పళ్ళని తీసేస్తావా? పళ్ళని నిందిస్తావా? ఏం చేస్తావు? ఓర్చుకుంటావు, అంతే కదా. 32 పళ్ళ మధ్య ఎప్పుడు పొందికగా, ఎప్పుడు మెత్తగా దాని పని అది చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడో ఒకసారి పళ్ళ మధ్యలో పడిన నాలుకని బాధపడింది. అది బాధపడినా సరే అది ఓర్చుకుంటుంది, పళ్ళని నిందించదు. అర్థం చేసుకోండి. నాలుకను కొరికిన పళ్ళను కూడా, అవి కూడా పళ్ళు కూడా మనవే కదా, అందుకని వాటిని ద్వేషించడు. అలాగే తనను ఎవరైనా దుఃఖ పెట్టినా సర్వుల్ని తన ఆత్మస్వరూపంగా దర్శించేటటువంటి భక్తుడుగా వాళ్ళని ద్వేషించడు. అట్లాగే దర్శిస్తాడు, ఆత్మస్వరూపంగానే దర్శిస్తాడు. ఆత్మదర్శనంలో రాగద్వేషాలకి స్థానం లేదు కదా. సర్వభూతాలలో సమంగా ఉన్నాను అని చెప్పాడు గీతాచార్యుడు. జ్ఞాని స్థితి అదే. భక్తుడికి జ్ఞానికి కూడా పెద్ద తేడా లేదు. ఇటువంటి గుణం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా మిత్రుడు, మైత్రి అన్నాడు కదా. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర అన్నాడు. మిత్రత్వం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. మైత్రీభావం అనేది ఒక అద్భుతమైంది. మన ఎడమ చేతిలో దోమ కుట్టిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? కుడి చేతితోటి అప్రయత్నంగా వెళ్ళిపోతుంది, మృదువుగా దాన్ని తొలగించేస్తాం. అదే మైత్రీభావం అంటే ఏంటి? అవసరానికి ఆదుకోవటం, ఎవరిని బాధ పెట్టడం కాదది. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమవుతుందో దాన్ని మనం మైత్రీభావంతో చేస్తూ ఉండటం.
భక్తుడు కూడా సర్వత్రా సర్వేశ్వరుని దర్శించడం చేత మనస్సంతా కూడా మైత్రి భావంతోనే ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన కర్మలన్నీ కూడా మృదువుగా ఉంటాయి. ఇక్కడ చెప్తున్నాడు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. వీటి వల్ల చిత్తమంతా కూడా ప్రసాద బుద్ధి ఏర్పడుతుంది. సాధారణంగా మనకి 4 రకాలైన వ్యక్తులు జీవితంలో తారసపడుతూ ఉంటారు. గమనించుకోండి, ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. మొదటి రకం వాళ్ళు ఎలా ఉంటారు? మనతో సమానంగా ఉంటారు. వాళ్ళ విషయంలో మనం స్నేహంగా ఉండాలి, అదే మైత్రి. అలా ప్రవర్తించడం చేత మనసులో ఈర్ష్యలు తొలగిపోతాయి, రాగద్వేషాలు వదిలిపోతాయి. రెండో వాళ్ళు ఎలా ఉంటారు? మనకన్నా తక్కువ స్థాయిలో ఉంటారు. వాళ్ళు బాధల్లో ఉంటారు. వారి విషయంలో మనం కాస్త దయ చూపించగలిగితే, ప్రేమ చూపించగలిగితే, కరుణ చూపించగలిగితే కాఠిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. మూడో వాళ్ళు సుఖశాంతులతో, కీర్తి ప్రతిష్టలతో తొలుతూగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు హృదయం సంతోషపడాలి. ముదిత అంటే సంతోషం, ఆహ్లాదం. ఆ భావంతో మనసులో అసూయ అనే కల్మషం కనుమరుగైపోతుంది. 4వ వాళ్ళు దుష్టులుంటారు, నీచులుంటారు, దుర్మార్గులుంటారు. ఇలాంటి వాళ్ళు ఎదురుపడినప్పుడు తటస్థంగా ఉంటే, అట్లా ఉండాలి, తటస్థంగా ఉండాలి, లేదా ఉదాసీనంగా వాళ్ళని వదిలేయాలి. ఉపేక్షాభావంతో ఉండాలి. అప్పుడు మనస్సులో క్రోధం ఏర్పడదు, ఉద్వేగము కలగదు. చూడండి, ఈ 4 రకాలైనటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారా లేదా? వీళ్ళ దగ్గర నా ప్రవర్తన ఎలా ఉంది? అందుకే చెప్పేది భగవంతుడు మౌనం వహించు అనే మాట మాటి మాటికి మనం సాధనలో ఒక పార్టులాగా పెట్టుకోవాలి. ఇటువంటి వాళ్ళందరి మధ్య ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు మాట్లాడు. ఆ వాక్కును నియంత్రణ చేసుకో. దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు ఈ 4వ రకం వాళ్ళు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఉద్వేగము, క్రోధము ఏర్పడకుండా ఉండాలంటే మౌనమే ఇక్కడ, ఉపేక్ష. అందుకనే మొదటి లక్షణంలో మనం చెప్పుకున్న రాగద్వేషాలు, ఈ చిత్త మాలిన్యాలు ఇవన్నీ కూడా ఈ మైత్రీభావంతో తొలగిపోతాయి. అద్వేష్ట అని చెప్పాడు కదా. ఆ భావం పోవాలి అంటే ఇదిగో ఇట్లా ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో మన వాక్కు ద్వారా, మన శరీరం ద్వారా, మన మనస్సు ద్వారా ఎవరికి హాని లేకుండా ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని ప్రవర్తించాలి. ఇంకేమంటున్నాడు? కరుణ అంటున్నాడు. అంటే ఏంటి కరుణ అంటే? భక్తుడు ఎలా ఉంటాడు? కరుణామయుడు, కరుణ హృదయం కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. అందుకనే ఇక్కడ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఎవరంటే పాండురంగ, ఆయన పేరేంటి, నామదేవుడు. నామదేవుడు భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం చేయటానికి ఆకు పెట్టుకుంటాడు. ఆకు పెట్టుకొని దానిలో భోజనం అది పెట్టుకుంటాడు. పెట్టుకోగానే ఒక కుక్క వచ్చి ఆ ఆకులో ఉన్నటువంటి ఒక రొట్టెని తీసుకొని పరుగు తీసి వెళ్ళిపోతే ఈయనకు ఆకలిగా ఉంది. అప్పుడే ఆహారం దొరికింది. పాపం చాలా కష్టంతో ఆహారం సంపాదించుకున్నాడు. ఆ కుక్క వచ్చి ఆ రొట్టె తీసుకొని వెళ్తుంటే దాది నెయ్యి లేకుండా నువ్వు తినలేవు అని నెయ్యి గిన్నె పట్టుకొని, ఇదిగో నెయ్యి అద్దుకొని తిను, నేతిలో ముంచుకొని తిను అంట నేతి గిన్నె పట్టుకొని పరిగెడతాడు ఆ కుక్క వెంట. చూడండి, భక్తుడంటే కరుణామయ హృదయంతో ఉంటాడు, కారుణ్యమూర్తి. అందువల్ల నువ్వు కరుణ కలిగి ఉండు. నీకంటే దీనంగా ఉన్న వాళ్ళ దగ్గర కరుణతో ఉండు. అందుకే రాముడి పాత్రలో ఇది బాగా చెప్తారండి. రాముడు ఎలా ఉండాలో అన్నీ రామాయణంలో రాముడి పాత్ర చూస్తే మనకి ఇదే అర్థం కావాలి. రాముడు ఎలా ఉంటాడు? తన సమానంగా ఉన్న వాళ్ళతోటి, తన వయసు వాళ్ళతోటి, తన మనస్సు కలిసిపోయినటువంటి వాళ్ళతోటి సమంగా ఉంటాడు, స్నేహంగా ఉంటాడు. తనకంటే తక్కువ వాళ్ళతోటి దయగలిగి ఉంటాడు, కరుణతో ఉంటాడు. తనకంటే ఇంకా హీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా,
తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అసలు ఏ జ్ఞానము లేకుండా, ఏ భక్తి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఉదాసీనంగా ఉంచుతాడు. ఎవ్వరి మీద రాగద్వేషాలు లేవు, ఎవ్వరి మీద కోపము ఆగ్రహము లేదు. అటువంటి స్థితిలో నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి. రాముడు ఎప్పుడు నేను దేవుణ్ణని చెప్పుకోలే, మానవుడిగా జీవించాడు. నువ్వు చేశావు, ఆయన మానవుడిగా జీవించబట్టి నువ్వు దేవుడు అనేసావు రాముణ్ణి. నువ్వు కూడా అలా జీవించగలిగితే నువ్వు దేవుడివే అని చెప్తున్నాడు. ఇట్లాంటి భావాలన్నీ నువ్వు ఏర్పరచుకో, నువ్వు అలాంటి స్థితికే చేరతావు. నిర్మమః అంటున్నావు అంటే ఏంటి? నాది అనేది లేకుండా ఉండాలి. అలాంటి మమకారం అనేటటువంటి బుద్ధిని వదిలిపెట్టాలి. ఇది చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇది నాది అంటే నాది కానిది ఇంకోటి ఉందనే కదా అర్థం. మమకారం ఉన్నంత వరకు రెండు ద్వైత భావన ఉంటుంది. ద్వైత భావన ఉంటే నేను ఈ శరీరాన్ని అనిపించినప్పుడు ఇంకా నాది అనేది అనేకం కలుగుతాయి. నేను అనేది వస్తే నాది అనేది వస్తుంది. సర్వసంగ పరిత్యాగం చేశాను అనుకున్నటువంటి సన్యాసులు కూడా ఇది నా ఆశ్రమం, ఇది నా కమండలం అంటూ ఉంటారు. అన్నిటినీ పరిత్యజించినా కూడా ఇది నా కౌపీనం అనే మమకారం దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఆ కౌపీనాన్ని కూడా అది నాది అనుకునేటటువంటి స్థితిలో అయినా మనస్సు ఉంటుంది. ఇది పోవాలంటే చాలా కష్టం. ద్వేషాన్ని దాటి మైత్రి కరుణల్ని వెంట పెట్టుకొని ప్రయాణం చేసి మమకారం అనే గుంటలో అందరూ పడిపోతుంటారు. అందుకనే ఇక్కడ బిడ్డపై తల్లిదండ్రులకు ద్వేషం ఉంటుందా? మైత్రి కరుణ లేకుండా పోతాయా? కానీ 4వ లక్షణమైన ఈ మమకారం వాళ్ళు ఆగిపోతారు, బందీలైపోతారు. చిన్నగా ఒక్కొక్కటి వదిలించుకుంటూ పోతున్నా సరే ఇక్కడ మాత్రం బంధంలో పడిపోతారు. దుర్యోధనుడి విషయంలో ధృతరాష్ట్రుడికి ఉన్న మమకారమే కదా ఇంత దారుణానికి మారణ హోమాన్ని సృష్టించింది. అందుకనే ఇక్కడ జ్ఞానికి సర్వం ఆత్మే, అతనిలో మమకారం ఉండే అవకాశమే లేదు. భక్తుడు ప్రయత్నంతో అవగాహనతోటి మమకారాన్ని దూరం చేసుకోవాలి. అనుకున్నంత తేలిగ్గా దూరం కాదండి. అహంకారం దూరం అయితే మమకారం అదృశ్యమైపోతుంది. ఆ అహంకారం అనేది పోవాలి. అదే తర్వాత లక్షణం. నిరహంకార అని చెప్పాడు కదా. నేను అనే జ్ఞానం లేనివాడే నిరహంకారం. అహంకార రహితుడు, దేహమే నేను అనే భావన లేనివాడు అహంకార శూన్యుడవుతాడు. ఇక్కడ నేను అనే అహంకారం ఉంటేనే నాది అనే మమకారం వస్తుంది. మమకారానికి అహంకారమే కదా పునాది, అహంకారానికి అజ్ఞానమే కదా కారణం. తాను ఆత్మ అనే జ్ఞానం లేకపోవడం చేతనే ఈ అనాత్మ అయిన దేహమే నేను అనే భ్రమలో పడిపోతూ ఉంటాడు జీవుడు. ఎప్పుడూ ఇదే అడ్డుగా నిలుస్తూ ఉంటుంది. ఈ భావనలన్నీ రావాలంటే మనకి జన్మల సుకృతాలు కావాలి. ఇక సమదుఃఖ సుఖక్షమీ అంటున్నాడు. అసలు సుఖము దుఃఖము అనేది ఎక్కడున్నాయి? అసలు బాహ్యంలో ఉన్నాయి. వాళ్ళ వల్ల నేను సుఖంగా ఉన్నాను, వాళ్ళ వల్ల నేను దుఃఖంగా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. నిజానికి వాళ్ళ వల్ల సుఖంగా ఉన్నాను అని అంటే ఎప్పుడూ నువ్వు సుఖంగానే ఉండాలి. కానీ ఉంటున్నావా? వాళ్ళ వల్ల దుఃఖపడ్డాను అంటే ఎప్పుడు దుఃఖమే ఉండాలి. అలా ఉంటున్నావా? లేదు కదా. ఆలోచించండి. సుఖ దుఃఖాలనేవి రాగద్వేషాలని కదిలిస్తాయి. ఆ ద్వంద్వాలనేవి వచ్చినయ్యి అంటే ఇంకా అతనికి ఏ సుఖ దుఃఖాల్లో పడిపోతాడు. నా ఆలోచన తీరు మార్చుకోవటమే సుఖ దుఃఖాలకి కారణం. నా ఆలోచనలో, నా అంతరంగంలో సుఖం అనేది ఉంది. ఆ సుఖం అనేది ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందా? ఉండనే ఉండదని మన అనుభవంలో తెలియదా? అప్పుడు వేరే వాళ్ళ సుఖం అని వాళ్ళ వల్ల అని బాహ్యంలోకి ఎందుకు వెళ్తావు? కాబట్టి సుఖ దుఃఖాలలో సమంగా ఉండేటటువంటి స్థితిని నువ్వు తెలుసుకోవాలి. దుఃఖం అనేది కూడా ఎవరి వల్ల వచ్చేది కాదు. రాగద్వేషాల వల్లే సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. నువ్వు దుఃఖము అని గనక తెలుసుకున్నావు అంటే ఇది శాశ్వతంగా ఉండేది కాదు, మారిపోయేదే
అని అనిపించినప్పుడు ఎంత సమయం దానికి కేటాయిస్తావు? సుఖం వచ్చినప్పుడు ఇది మారిపోయేదే అని పెట్టినప్పుడు నీకెంతవరకు అహంకారం ఉంటుంది, ఎంతవరకు సుఖం ఉంటుంది? ప్రతి నిమిషం ఈ సాధనలన్నీ మనం గుర్తు చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఇంకా క్షమీ, ఓర్పు కలిగినటువంటి వాడు. ఎవరైనా తిట్టినా, కొట్టినా చలించినటువంటి గుణం కలిగినటువంటి వాడు క్షమావంతుడుగా ఉండాలి. క్షమ అంటే ఏ కారణం లేకుండానే ఏదో ఒక కారణాన్ని సృష్టించుకొని ఆవేదన పడుతూ బాధలు అనుభవించడం కాదు. ఇది ప్రారబ్ధం. ఈ శరీరానికి వచ్చినటువంటి ప్రారబ్ధం. ఏదో ఎవరి వల్ల వచ్చినటువంటి కష్టం కాదు ఇది. ఎవరి వల్ల వచ్చినటువంటి రోగం కాదు ఇది. ఈ శరీరానికి ప్రారబ్ధం ఉంది, అందుకనే వచ్చింది అని తెలుసుకోవటం. అందువల్ల క్షమించే గుణం ఏర్పడుతుంది. జ్ఞాని మనస్సు, భక్తుని మనస్సు, జ్ఞాని మనస్సేమో క్షమానుభూతి, భక్తుని మనస్సేమో ప్రేమానుభూతి. రెండిటికి ఒకే సమాధానం, శాంతి. ప్రారబ్ధం అని కనుక తెలుసుకున్నట్లయితే మనకి ఆ అనుభవంలో లేకపోవటం వల్ల మాటిమాటికి గుర్తు తెచ్చుకున్నా సరే నిలవకపోవటానికి కారణం ఏమిటి అని అంటే జన్మ వాసనలు, పట్టుదల లేకపోవటం. సాధనలు ఇన్ని వింటున్నప్పటికీ మనస్సు నిలవకపోవటానికి కారణం ఏమిటి అంటే మనలో భగవతత్వాన్ని చేరాలి అనేటటువంటి గుణం ఇంకా స్థిరపడకపోవటమే. అందువల్లనే ఇలాగ మళ్ళీ పడిపోతూ ఉంటారు. అందుకనే ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడు? సంతుష్ట సతతం యోగి అంటున్నాడు. లాభం వచ్చిందా, లాభం నష్టపోయామా అనేటటువంటిది ఈ చాలు అనే బుద్ధితో సంతృప్తి పడతాం. లాభాలాభాలలో తృప్తిగా ఉండేవాడు సంతత సంతుష్టుడు అంటారు. ఎప్పుడు కూడా చాలు అనే బుద్ధితో తృప్తి పడేవాడుగా ఉండాలి. సదా సంతుష్టుడు. ఎప్పుడు కూడా అలమంటే ఏంటి? చాలు అనే అర్థం. ఎప్పుడు ఆ బుద్ధితో ఉండాలి. ఏది ఇచ్చినా సరే, ఏది వచ్చినా సరే ప్రసాద బుద్ధితో స్వీకరించే గుణం కావాలి. లాభము అలాభము, మానము అవమానము, జయము అపజయము, వీటన్నిటిలో స్థిమితాన్ని కోల్పోకూడదు. ఎప్పుడు కూడా నాకు ప్రాప్తమైందే భగవంతుడు ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని మనస్సులో స్పష్టంగా ఉంచుకోవాలి. కానీ మనం కూడా అప్పుడప్పుడు సంతుష్టులుగా ఉంటాం. కానీ భక్తులు ఎప్పుడూ సంతుష్టులై ఉంటారు, ఎప్పుడూ సంతోషంగానే ఉండి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇది ప్రసాదమిగా ఇచ్చాడు, దీన్ని అనుభవించి తీరాలంతే. మన సంతోషం చాలా వాటిపై ఆధారపడి ఉంటుంది. అవి ప్రాప్తిస్తే కానీ సంతోషంగా ఉంటాం, అవి దూరమైతే దుఃఖపడతాం. కానీ ఇక్కడ అలా కాదు. భక్తుడు సంతోషం వేరొక దానిపై ఆధారపడి ఉండదు. అది కేవలం తనకి, తన జ్ఞానానికి సంబంధించిన విషయం కాబట్టి అది ఎన్నడూ అతనికి దూరం కాదు. ఎందుకు? ఎప్పుడు భగవంతుడిని లోపల పెట్టుకున్నాడు. భగవంతుడు ఏదిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించాడు. అందుకే ఆయన నిత్య సంతుష్టుడు. తరువాత ఏమంటున్నాడు? నిత్య యోగి అంటున్నాడు. భక్తుడు నిత్యం యోగిలాగా ఉంటాడు. మనము యోగంలో ఉంటాం, కానీ ఎప్పుడు యోగంలో ఉండలేం. మనసు పడిపోతూ ఉంటుంది. మన యోగం ఏదో కాలానికి పరిమితంగా ఉంటుంది. ఇంతసేపు పూజ, ఇంతసేపు శాస్త్రం, ఇంతసేపు ధ్యానం, ఇంతసేపు బోధ, ఇంతసేపు ఇంకా గానము, కీర్తన, స్తోత్రము, ఏదో ఇంతసేపు ఒక కాల పరిమితి ఉంది. కానీ భక్తుడు ఏ కర్మ చేస్తున్నా సర్వకర్మలు కూడా భగవంతుడి కర్మలుగా చేస్తాడు. అందుకే అతను యోగిగా ఉంటాడు. భక్తుడు ఎవరు అంటే సతతం యోగి. మనకి యోగం ఒక్కటే కాదు, యోగంతో పాటు మన మనసుకు ఎన్నో కావాలి. ఏవేవో రుచులు, అభిరుచులు మన మనస్సుల్లో కోరికలతో తిష్ట వేసుకుని ఉన్నాయి. అందువల్ల మన మనసు సదా యోగంలో ఉండలేక బయటికి ప్రాపంచిక విషయాల వైపు వెళ్ళిపోతుంటుంది. అందువల్ల అదే భక్తుడికి మామూలు వాళ్ళకి ఉన్నటువంటి తేడా. ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చిన దాంతో ఇది భగవంతుడి నిర్ణయం అనేది బాగా పెట్టుకుంటాడు. అందుకనే నిత్య యోగిగా ఉంటాడు. తర్వాత యతాత్ముడు అంటున్నాడు. యతాత్మ అంటే యతస్వభావం కలిగినటువంటి వాడు.
అంటే దేహ ఇంద్రియ మనోబుద్ధుల్ని చక్కగా నిరంతరం తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. చూడండి, ఇంద్రియాలన్నీ తన స్వాధీనంలో ఉంటాయి. దేహం చేసేటటువంటి కర్మలన్నీ ఇతరులకు హాని కలగకుండా ఉంటాయి. మనోబుద్ధులన్నీ తన నియంత్రణలో ఉంటాయి. అందుకని అన్నీ సహజంగానే నిగ్రహించబడి ఉంటాయి. భక్తుడు ప్రయత్నంతో నిగ్రహిస్తాడు, జ్ఞానికి సహజంగానే నిగ్రహించబడి ఉంటాయి, తన ఆధీనంలోనే ఉంటాయి. ఎందుకంటే తను వద్దు అనుకున్న స్థానానికి కాళ్ళు నడిచిపోవు. ఇంద్రియాలన్నీ తన ఆధీనంలో ఉంటాయి. తాను ఇది వద్దు అనుకున్న పదార్థాన్ని నాలుక రుచి చూడాలని అనుకోదు. తాను నేను ఇది మాట్లాడకూడదు అని అనుకున్నటువంటి విషయాన్ని నోరు మాట్లాడదు. అన్నీ తన ఆధీనంలో ఉంటాయి. ఏ పనులు చెయ్యాలో ఏ పనులు చెయ్యకూడదో నిర్ణయించేది తానే కానీ తన మనస్సు కాదు. మనస్సు పారిపోతూ ఉంటుంది. కానీ నేను మనస్సుని కూడా నియంత్రణ చేస్తాను. మనస్సుని అన్నిటినీ నేను చూస్తూ ఉంటాను. శరీరాన్ని చూస్తాను, మనస్సుని చూస్తాను, ఇంద్రియాలని చూస్తాను. చూసే ద్రష్టను నేను. కాబట్టి అది నా మాట కాదద్దు. చెయ్యమంటే పనుల్ని చేతులు చేస్తాయి, లేకపోతే వాటిని ముట్టుకోవు, పొర్రపాటును కూడా పట్టుకోవు. ఇది సదా యథాత్ముడుగా ఉండటం అంటే. దృఢ నిశ్చయ అంటున్నాడు. అంటే భక్తుడైనటువంటి కర్మయోగి విషయానికి వస్తే పురుషార్థమే నిశ్చయం. పురుషార్థ నిశ్చయం దృఢంగా ఉంటుంది. ధర్మ అర్థ కామ మోక్షాల్ని ఎప్పుడూ తన బుద్ధిలో నిర్ణయం చేసుకొని ఉంటాడు. భక్తి సాధనలో దృఢ నిశ్చయంతో ఉంటాడు. ఆ నిర్ణయాన్ని ఇంకా సడలిపోదు ఆయనకి. అది కర్మయోగి విషయానికి వస్తే అలాగా. భక్తుడు, కర్మయోగి, జ్ఞాని ఏమంత తేడాలు ఉన్నాయి చూడండి. వీళ్ళందరికీ కూడా భగవంతుడు అనేది ముందు పెట్టేశారు. లోపల భగవంతుడి కర్మ, భగవంతుడి యందే మనస్సు. ఏ ఫలితం వచ్చినా భగవంతుడే ఇస్తున్నాడు. ధ్యానం చేస్తే భగవద్ధ్యానమే, ఆత్మధ్యానమే. ఇలా ఉంది. అటువంటి దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడే నా భక్తుడవుతాడు అని చెప్పి భగవంతుడు ఈ 2 శ్లోకాలలో తన ఆంతరంగిక సౌందర్యమే కానీ బాహ్య సౌందర్యం కాదు. భౌతిక ఎదుగుదల నీకు భోగాన్ని తెచ్చిపెడుతుంది. భోగము రోగానికి గురవుతుంది. అదే ఆధ్యాత్మిక సాధన, ఆంతరంగిక సాధన అయితే నీకు ఈ లక్షణాలన్నీ కూడా ఏర్పడతాయి. ఆంతరంగిక సాధనలో అన్నిటికీ కూడా భగవతత్వానికి చేరటానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే ఈ సాధనలన్నీ నువ్వు చేసి తరించాలనే భగవంతుడు భక్తుడి యొక్క లక్షణాలన్నీ ఇంత చక్కగా బోధ చేశాడు. ఇంకా మనకి ఎన్నో విధాలైనటువంటి సాధనలు ఇస్తున్నాడు. మనం ఎక్కడున్నాము అనేది 15వ శ్లోకం మళ్ళీ చెప్తున్నాడు. చూద్దాం, దాన్ని చూద్దాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.